Hello, good evening. So last few months we were busy with the UPSC prelims exam, and thankfully the exam is over on October 4th of this month, and now we are relatively free. We closed the previous batch. Now we are ready for new admissions, and UPSC has come up with a new calendar for next year prelims and mains. And good news is that APPSC is also ready for new notification maybe by this year end. And most of you are queries are coming. Most of you are asking me when the new batch is going to be started. And now we are ready for new batches. Fine. Today I am going to share a successful story of one of our students, Mrs. Srilata, who got selected for Group 1 in 2018 and given the post Assistant Exercise Superintendent, AES. And she joined our institute in 2012, but the notification has come in 2016, and she patiently waited for 4 years, and the patience rewarded her, and she got selected for this coveted. So one thing, don't miss the ending. Now she got Assistant Exercise Superintendent. So now I'll ask her to come and speak few words. Thank you. అందరికీ తెలుగు కంఫర్టబుల్ కదా. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు ఓన్లీ, సో దట్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, నా పేరు శ్రీలత. నేను 2016 నా నోటిఫికేషన్లో అసిస్టెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సజెషన్స్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది సార్స్ ఆల్రెడీ చెప్పారు అండ్ చెప్తారు. ఇంకా మెయిన్గా ఏంటంటే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసే ముందు మీకు పంక్చువాలిటీ అనేది ఇంపార్టెంట్. నేను పంక్చువల్గా ఉండాలి, కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో. మెయిన్లీ ఇప్పుడు నేను బీఫార్మసీ చేశాను. 2011లో నా బీఫార్మసీ కంప్లీట్ అయింది. 2012లో నేను సార్ని అప్రోచ్ అయ్యాను. అప్పటికి నోటిఫికేషన్స్ అనేవి లేవు అన్ఫార్చునేట్లీ. అప్పటి నుంచి 2016లో నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో 2016 నోటిఫికేషన్ ఇప్పటికి చాలా ఏపీఎస్సీ చరిత్రలో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిన నోటిఫికేషన్గా గ్రూప్ 1 చెప్పుకోవచ్చు. 2016 నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఈ సెలక్షన్స్లో నేను ఐ గాట్ ఏఈఎస్. నేను 2012లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక సార్ దగ్గరకు వచ్చాను. సార్ చాలా క్లాసెస్ అన్నీ విన్నాము, చాలా టెస్ట్లు అనేవి రాసాము. బట్ ఒక రకమైన నిరాశ. 2012 నుంచి 13 వరకు చదువు 1 ఇయర్ అయిపోయింది. నోటిఫికేషన్స్ రాలేదు, వస్తాయో రావో తెలీదు. ఏం చెయ్యాలి, ఇంకా గ్రూప్ 1 మీద ఆశ వదిలేసుకున్నాం. ఫస్ట్ ఏదో ఒక సర్వీస్ కావాలి. సో 2013లో పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్, పంచాయత్ సెక్రటరీ సెలెక్ట్ అయ్యాను. ఇంకా ఒక 6 to 8 months అలా చేశాను. 2 years నుంచి నేను లీవ్లోనే ఉన్నాను. అంటే ప్రిపరేషన్ కానీ కాకపోయినా చాలా కష్టమైన జాబ్ అనిపించింది నాకు. అంటే అందరూ అనేవారు ఏంటమ్మా బీఫార్మసీ చేసి ఎంబీఏ డిస్టెన్స్లో చేసి పంచాయత్ సెక్రటరీ ఎందుకు, వేరే వాళ్ళకి ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటుంది కదా, మీరు ప్రొఫెషనల్ కోర్సెస్ చేశారు, వేరే సర్వీసెస్కి వెళ్ళొచ్చు కదా అని ఇలాగా పక్క నుంచి అందరూ అనడం. ఇంకా మనలో కూడా అండర్ ఎంప్లాయ్మెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, పంచాయత్ సెక్రటరీ ఏంటి బీఫార్మసీ ఎంబీఏ చేసి. సో అందుకే ఒక డెసిషన్ తీసుకున్నాను, గ్రూప్ 2 అయినా కనీసం గ్రూప్ 2 అయినా కొట్టాలి అని. లాస్ట్ వరకు గ్రూప్ 2కే ప్రిపేర్ అయ్యాను. బట్ 2016 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయ్యాక గ్రూప్ 1కి అనూహ్యంగా అటు నుంచి షిఫ్ట్ అయ్యాను అనమాట. మా హస్బెండ్ చెప్పారు, గ్రూప్ 2 వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు నీకు, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ వస్తే ఓకే, నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తే మళ్ళీ గ్రూప్ 1 చదువుతానంటావు, సరే సార్ రిస్క్ చేయలే, గ్రూప్ 1 చదువు అన్నారు. సో గ్రూప్ 1కి టర్న్ అయ్యాను. 3 monthsలో మెయిన్స్ చదివాను. లక్కీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పుడే నేను డికేండ్రీని అప్రోచ్ అయ్యి ఉంటే ఇంకా నాకు మంచి సర్వీస్ వచ్చిందని ఇప్పుడు నాకు చాలా బాగా ఉంది. అండ్ ఇంటర్వ్యూకి సార్ దగ్గరకు వచ్చాను. సార్ చాలా మంచిగా ఏ యాంగిల్స్లో మీరు కవర్ చేయాలి, మెయిన్లీ నాకు స్టేజ్ ఫియర్. ఫస్ట్ ఎంట్రీ మెంబర్స్ బోర్డు ఎలా చేస్తారు, ఏం చేస్తారు, మెయిన్గా చాలా భయంగా ఉండేది. తర్వాత ఆటోమేటిక్గా సార్ మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి,
మేకప్ చేయడం ట్రై చేయొద్దు, అక్కడ ఆటోమేటిక్ మీ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది అనేది. సో సార్ చెప్పిన టాపిక్స్ మాక్సిమం కవర్ చేసి అందులోవే అడగడం జరిగింది. నాకు యాక్చువల్లీ 2000 నాది అట్ ద ఏజ్ ఆఫ్ 20 2008లో నాకు మ్యారేజ్ అయింది. అదాన్ని క్వశ్చన్ వేశారనమాట ఏపీఎస్సీలో, ఏంటమ్మా చైల్డ్ మ్యారేజా అనేసి. సార్ చైల్డ్ మ్యారేజ్ కాదు సార్, అట్ ద ఏజ్ ఆఫ్ 20 నాది ఎర్లీ మ్యారేజ్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చైల్డ్ మ్యారేజ్ అండ్ ఎర్లీ? సో అలా అంటే నాకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు పర్టికులర్గా అబ్జర్వ్ చేసి 20 years మ్యారేజ్ ఎందుకు చేసేసుకున్నావు ఇలా ఈ టాపిక్లో కూడా నాకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. మేము ప్రిపరేషన్ విషయానికి వస్తే నాది 2008లో మ్యారేజ్ అయ్యాక నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అయితే సరిగ్గా తెలియదు. మా హస్బెండ్ చెప్పారు, సో ఇలా గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఇలా ఉంటుంది నీకు, అంటే పొజిషన్ అనేది ఆఫ్టర్ గ్రూప్స్ బిఫోర్ గ్రూప్స్ నీ లైఫ్ చేంజ్ కనబడుతుంది. అలాగే వాళ్ళ సిస్టర్ కూడా గ్రూప్ 2 ఆఫీసర్. సో ఇలా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నాకు అప్పటికి 2008 20 yearsకి ఏముంటుందండి అవగాహన, అసలు మామూలుగానే కనీసం చదవడానికి కూడా ఇష్టపడను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను బీఫార్మసీ కంప్లీట్ చేశాను. తర్వాత డిస్టెన్స్ ఎంబీఏలో చేయడం జరిగింది. 2011 జూలై నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఏబిసిడి నుంచి ఏం తెలీదు, అకాడమీ బుక్స్ పట్టుకున్నా, అంటే మనకి 6 to 10 ఇలా బుక్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపేర్ అయ్యాను. ఒక 1 year అన్నీ చదివినప్పటికీ 1 year పట్టింది. బట్ ప్రిలిమ్స్ రాశాను గ్రూప్ 1 2011లో, కానీ గ్రూప్ 1 బట్ కాలేదు. 86 నాది వచ్చింది, 88 సమ్ 89 అంతా కట్ అయ్యారు. సో ప్రిపరేషన్ 2016కి ఇప్పటికైతే అవకాశం వచ్చింది. ప్రిపరేషన్ టైంలో ఉండేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, ఏం చేయాలనేది కాకుండా నేనేం చెప్తాచుకున్నానంటే, ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా హర్డిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను ఫేస్ చేసినవి ఏంటంటే, ఇన్ని ఇయర్స్ ప్రిపరేషన్ చేసావు, చిన్న జాబ్లో ఉన్నావు, లేదంటే గ్రూప్స్ అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి అంటే వెనక్కి లాగుతా, మోరల్గా మన వెనక్కి లాగుతూ ఉంటారు. సో అవన్నింటినీ మనం చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో అధిగమించాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి మనలో, మనకి ఏదైనా వస్తుంది నాకు నేను మన మీద మనకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ అటాక్ అనేది మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. సో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ విషయానికి వస్తే, నేను 8th క్లాస్లో ఉండేటప్పుడు మా తెలుగు మాస్టర్ ఒక చిన్న కోట్ చెప్పేవారు. ఏంటంటే, దృష్టిని బట్టే ఉంటుందని సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. అలా ఇంగ్లీష్ మీడియం గైస్, ఐ థింక్ మీకు అర్థమైందా? ఒకసారి దృష్టిని బట్టే ఉంటుందని సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. అంటే మనం ఎవరైనా చూసేటప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ థింకింగ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు పాజిటివ్గా అంటే వాళ్ళ బ్యాడ్ షేడ్ కనపడుతుంది, గుడ్ షేడ్ కనపడుతుంది, మనం చూసే చూపుని బట్టే ఉంటుంది. సో మనం ఏదైతే గుడ్ ఉందో అది తీసుకోవాలి. సంత నడుమున డోలు పట్టి పసి పిల్ల పాడుతుంటే, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. ఎవరైనా పర్సన్, ఒక పాప పాడుతుంది ఒక సంతలో ఏదో డోలు పట్టుకొని తన కడుపు నింపుకోవడానికి, అంటే ఏంటి అందులో మనం సింగింగ్ చూస్తామా? సింగింగ్ చూడకూడదు. తన బాధ, తనకి కడుపు నింపుకోవడానికి తనకి ఎంత అసలు ఈ స్టేజ్కి రావాల్సి వచ్చిందో అన్న యాటిట్యూడ్ అనేది, అది చూసే యాటిట్యూడ్ మనకి రావాలి. సో పాజిటివ్ థింకింగ్, ఏదైనా మనం పాజిటివ్గా చూడగలగాలి, సమాజాన్ని అర్థం చేసుకోగలగాలి. సో ఫ్రెండ్స్, కొంచెం బోర్ కొట్టించాను అనుకోవచ్చు, బట్ నాకు నేను చెప్పాలనుకున్నది చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Please share the video to as many people as possible so that they can get motivated, inspired and benefited from these videos. Thank you.